రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఆల్తుర్తి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ నియోజకవర్గ అభివృద్ధిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. కుమార్ సార్ తీసుకోండి ముగ్గురు పడ్డా ఎంత పడింది 39,000 పడిందా? 37 అంటే మీ దాంట్లో నీ దగ్గర లోన్ కానీ కట్టేయండి. 39,000 కట్టేయండి. మీ పర్సనల్ బ్యాంకులో ఏదన్నా అకౌంట్ సార్ స్వాగతం పలికారు, సంతోషం. మరి మస్తాన్ బాబు చెప్పాడన్ని. నేను 2014లో అక్కడ ఎందుకున్న కోవూరుకి నన్ను బై ఎలక్షన్కి పంపించటం, తర్వాత రూరల్ నాకు ఇవ్వటం, ఆఖరా రోజు బీజేపీకి ఇవ్వటం, నేను ఇక్కడ మళ్ళీ వచ్చి సర్వేపల్లిలో పోటీ చేయటం, లాస్ట్ రాలే. నిన్న 17,000 ఓటుతో గెలిచా. పొదలకూరు మండలం 50 ఓట్లు మైనస్, ఎట్నో 50కి వచ్చింది. నేనేమంటానంటే ఆయన ఏ ఊరు? తోడేరు. ఏ మండలం? పొదలకూరు మండలం. మీ నాయన సమితి ప్రెసిడెంట్ అయినా అంటే, నువ్వు ఎమ్మెల్యే అయినావంటే నీకు భిక్ష నీ సొంత మండలం. నేను 14లో ఓడిపోయి, పొదలకూరు మండలం ఓట్లతో ఓడిపోయి, ఒక ఎడం కాలువ చేశాం 63 కోట్లు, ఒక దక్షిణ కాలువ చేశాం 25 సంవత్సరాలు కళ. 25 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మీ నాయన సమితి ప్రెసిడెంట్గా అక్కడ ఆనవాళ్ళకి ఇంట్లో మీరు కొలువు కొలిసేవాళ్ళు. వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు చేయించుకోలే. ఓడిపోయిన నేను మీ మండలానికి ఒక దక్షిణ కాలువ, ఈరోజు ఆల్తుర్తి చెరువుకు నీళ్ళు వస్తున్నాయంటే దక్షిణ కాలువ, ఒక 4 లెట్రిన్లు బాత్రూమ్లు ఉంటే వాళ్ళకి బాయ్స్కి, మగపిల్లలకి 10 లెట్రిన్లు 10 బాత్రూమ్లు కట్టించి, ఆడపిల్లలకి 10 బాత్రూమ్లు 10 లెట్రిన్లు కట్టించాం. చేస్తూ ఉన్నాం. మామదాపురం హై స్కూల్కి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. మ్యాక్సిమం పనులు చేస్తున్నాం. ఇక్కడ పొదలకూరు మండలానికి మంచినీటి పథకానికి జలజీవన్ మిషన్ కింద 11 పనులకి 4,79,00,000 రూపాయలు, 4,79,00,000 రూపాయలు పనులు జరుగుతున్నాయి. జడ్పీలో 12,50,000 జరుగుతున్నాయి. బీసీ హాస్టల్లో టాయిలెట్స్కి ఇచ్చాం. ఆర్ఓ ప్లాంట్స్ 47 లక్షల, ఆర్ఓ ప్లాంట్లు మళ్ళీ 47,25,000 రూపాయలు శాంక్షన్ చేశాం. తర్వాత ఈ హ్యాబిటేషన్స్ టెండర్ స్టేజ్లో 13 పనులకి 3,66,00,000 రూపాయలు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఆ తూర్పుగోదావరికో ఎక్కడికో పోయి మేము పోలీసుని అని చెప్పి పోలీస్ జీప్ వేసుకొని పోతారు. కానీ ఇక్కడ సొంత మండలంలో, సొంత ఊర్లో పోలీస్ జీప్ వేసుకొని మీరు రౌడిజం చేస్తే ఆయన పక్కన పెట్టుకున్నాడు తోడేరు బుల్లోడు. సిగ్గుండబడలే ఈయనకంట. మళ్ళీ ఈయన మాజీ ఎమ్మెల్యే, ఈయనకి సైరన్ వెహికల్ అంటే వెనక. నేనే సైరన్ ఆపమంట. అసలు నాకు పోలీస్ జీప్ ముందు పోయేది కూడా నాకు ఇష్టంలే, కానీ అది అలవాటు పడిపోయిన రాష్ట్రం అంతా. నేను సైరన్ మోగిస్తూ ఉంటే నేను అప్పుడప్పుడు ఆపేయమని చెప్తా.
ఎందుకు పక్కన ఉండే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని. ఇప్పుడు ఆయనకి వెనక సైరన్ అంట, ఆయన కారుకి. ఆయన రైట్ హ్యాండ్ రౌడీ వాళ్ళ కుటుంబానికి, రావుల అంకయ్య గౌడ్ కొడుకు దశయ్య గౌడ్ కుటుంబానికి 40 కోట్ల రూపాయలు చేసి 60 ఎకరాలు రాసిచ్చేసేసాడు. 60 ఎకరాలు మరుపూర్లో, ఎకరా 50-60 లక్షలు చేస్తుంది. ఈ ఇంద్రసేన గౌడ్కి కూడా మళ్ళీ ఇదే ఇంద్రసేన గౌడ్ అక్కడ జీకేఎస్ ఇండస్ట్రీ రామ్దాస్ కంట్రీగా 9 కోట్లు కట్టేసిన దానికి ఎండి. ఇక్కడ మరుపూర్లో పేదోడు, అక్కడ కోటీశ్వరుడు. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.